ఒక్కసారి ఈ మిషన్‌లు చూస్తే ఇవి అసలు మిషన్‌లేనా? లేక ఫ్యాక్టరీలో పనిచేసే రోబోట్లా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో జరిగిన హిమ్‌టెక్స్ మిషన్ ఎగ్జిబిషన్‌లో అడుగుపెడితే చిన్న మిషన్‌ల నుంచి భారీ ఇండస్ట్రియల్ మిషన్‌ల వరకు ఇండస్ట్రీలో ఉపయోగించే ఎన్నో రకాల మిషన్‌లు ఒకే చోట కనిపించాయి. మనం రోజూ ఉపయోగించే చాలా వస్తువులు వెనుక ఇలాంటి భారీ మిషన్ల టెక్నాలజీ ఉంటుందంటే నమ్మగలరా? ఇప్పుడైతే మనం ఈ ఎగ్జిబిషన్లో కనిపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మిషన్లు చూద్దాం. ఇదిగో చూడండి, మెటల్ను కట్ చేయడం, షేప్ చేయడం, ఫినిషింగ్ ఇవ్వడం, ఇలాంటి పనులు చాలా ఖచ్చితంగా చేసే ఇండస్ట్రియల్ మిషన్లు ఇవి. ఇదైతే ఈ విధంగా మనిషి చేతిలో గంటల తరబడి చేసే పనిని ఈ మిషన్లు చాలా తక్కువ సమయంలో మరింత ప్రెసిషన్తో చేస్తాయి. ఇక ఈ మిషన్ చూడండి, దీని సైజు మామూలుగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రకరకాల మిషన్లన్నీ చూస్తుంటే అమ్మ బాబోయ్, ఈ విధంగా కూడా ఉంటాయా, ఇంత పెద్దగా ఉంటాయా ఆ మిషన్లన్నీ కూడాను. అసలు ఎందుకు ఉపయోగిస్తారని కూడా మనకి కూడా తెలియడం లేదు. అంత పెద్ద భారీగా మిషన్లు కనిపిస్తున్నాయి. అయితే మనకి అయితే ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి చిన్నగా పర్పస్ కోసం, ఒక ఎగ్జిబిషన్ పర్పస్ కోసం అని చెప్పి చిన్నగా అయితే పెట్టారు ఎగ్జిబిషన్లో. కానీ రియల్గా అయితే ఇంకెంత పెద్దగా ఉంటాయో ఏంటో మరి. అంతా ఒక టెక్నాలజీ, ఒక రోబోటిక్, వీటి సహాయంతో మంచిగా డిజైన్స్ ఏవి కావాలంటే ఈ కంప్యూటర్ సిస్టంలో మనం డిజైన్ చేసుకున్నటువంటిది, ఎలాంటి ఫోటో ఇస్తే అలాంటిది ఈ మిషన్లో అయితే మనకి తయారు చేసి ఇస్తుంటాయి. అది బొమ్మ అవ్వచ్చు కానీ, లేదంటే రకరకాల ఐటమ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కొన్ని ఇటువంటి మిషన్లు కూడా మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్లో కానీ మిషన్లో కానీ ఎలాంటి రకమైన పెద్ద మిషన్లో రిపేర్ కనిపిస్తే అవి చూడడానికి కూడాను ఒక మైక్రోస్కోప్ అంట. ఇక్కడ మనం బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో అంట అవి మైక్రోస్కోప్ వాడడం చూసాం. కానీ ఇక్కడ పెద్ద పెద్ద మిషన్లు రిపేర్ వస్తే దాన్ని కూడా ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూడడం, వాడడం అనేది కూడాను ఇదే మొదటిసారి అని నాకు అర్థమవుతుంది. ఈ విధంగా షేప్ అంతా ఎలా కావాలంటే అలా వెల్డింగ్లు చేయడం అంతా చూస్తుంటే నాకైతే వింతగా అనిపిస్తుంది. ఈ వెల్డింగ్ చేసే ఈ పద్ధతి చూస్తుంటే నాకైతే ఇంత బాగా టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉందా అనిపిస్తుంది. ఇక ఈ మిషన్ వర్కింగ్ చూస్తే అసలు కళ్ళను తిప్పుకోలేకపోతున్నా. చిన్న మూమెంట్లు ఎంతో పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చూడండి. ఇలాంటి మిషన్లో ఆటోమేటిక్గా సిఎన్సి టెక్నాలజీ, ప్రెసిషన్ ఇంజనీరింగ్ లాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మిషన్ను సైజు పెద్దదైన దీని పని అంతకంటే పెద్దది. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ స్పీడ్ పెంచడంతో పాటు ఒకే రకమైన పనిని మళ్ళీ పర్ఫెక్ట్గా చేయడంలో ఇలాంటి మిషన్లు చాలా ఉపయోగపడతాయి. మొత్తానికి హిమ్‌టెక్స్‌లో కనిపించిన, అంటే హైటెక్ సిటీలో కనిపించిన ఈ మిషన్లు చూస్తుంటే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. మన చుట్టూ కనిపించే ప్రతి ప్రోడక్టు వెనుక ఎక్కడో ఒక చోట ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి మిషనరీ పనిచేస్తూనే ఉంటుంది అని. ఇంత పెద్ద మిషనరీ ఒకే చోట చూడడం నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో ఏ మిషన్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిషన్, కొత్త ప్రదేశాలు, కొత్త విషయాలు చూడాలంటే వ్లాగ్స్ బై నోమ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.